ఇది చూడండి సలీమా బేగం, ఇది నాకు బాగా నప్పుతుంది కదా? అవును రుక్కయ్య బేగం, అలాగే మీరు ఈ హారంతో పాటు ఈ నీలిరంగు బాజుబందు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవాళ రుక్కయ్య బేగం పుట్టినరోజు, అందుకని ఆవిడ్ని అందరికంటే అందంగా అలంకరించాలి. ఇంతకీ జోదా బేగం ఎక్కడున్నారు? జోదా బేగం నాకు మధ్యాహ్నమే కలిశారు. అదేంటంటే ఇవాళ రాత్రి నేను షెహన్షా గారితో గడపబోతున్నాను కదా, బహుశా ఆవిడ ఆ ఏర్పాట్లోనే ఉండుంటారు. ఒక మాట చెప్పిన సలీమా బేగం, ఇవాళ నాకెంత సంతోషంగా ఉంది. ఇవాళ నేను షెహన్షాతో బోల్డని కబుర్లు చెప్పుకుంటాను, పాచికలాడతాను, చదరంగం ఆడతాను. ఎంత సరదాగా ఉంటుంది. దీన్ని చూడండి, ఇదెలా ఉంటుంది నాకు? రుక్కయ్య బేగం, బాగున్నారా మీరు? నేను బాగానే ఉన్నాను, దయచేయండి. జోదా బేగం, కొంచెం ఆ హారం మాకివ్వండి. అలా ఆగిపోయారేంటి? అదేనండి ఆ గులాబీ రంగు హారం, ఇలా ఇవ్వండి మాకు. ఒకటి రుక్కయ్య బేగం, ఈ హారం మీకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు నాకు. కానీ నా ఉద్దేశం మాత్రం ఇది నీ మెడలో కంటే నా కాళ్లకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకొక మాట రుక్కయ్య బేగం, ఈ వయసులో మీరు అంతగా సింగారించుకోవడం ఏం బాగాలేదు. ఇలా ఎందుకంటున్నానంటే ఈ హారం యవ్వనంలో ఉన్న బేగంకే బాగుంటుంది. అంటే నాలాంటి బేగంకే. నేను అందమైన దాన్నే కాక నా యవ్వనం ఇంకా నా ఆధీనంలోనే ఉంది. ఈ హారం గనక మీ మెడలోకొస్తే దీనికున్న అందం కూడా పోతుంది రుక్కయ్య బేగం. అంతేకాకుండా మొహానికి ఎన్ని పూసుకున్నా వృద్ధాప్యంలో వచ్చే ముడతల్ని దాచుకోవడం కుదరదుగా. అది చూసి నలుగురు ఏమనుకుంటారు? ముసలమ్మకి దసరా పండుగ. మీ వయసు ప్రకారం చూస్తే ఈ హారానికి తగిన వయసు కాదు, కర్ర పట్టుకొని నడవాల్సిన వయసు మీది. ఏమన్నావు నువ్వు? ఒకసారి చెప్తే వినిపించుదా? పోనీలే, అది సహజమే. వయసు మీద పడుతుంటే బుర్ర పంచేయకపో. ఆపు జోదా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి? నువ్వసలు ఇలాంటి హారం ఎన్నడైనా చూస్తేగా దీని విలువ నీకేం తెలుస్తుంది? నీకు తెలుసా, ఈ హారం రాణిల హారం. నీలాంటి చిన్న చిన్న పరగణాల రాజకుమార్తెల కోసం కాదిది. ఇది గౌరవమైన మొగలాయి వంశపు హారం. ఇలాంటి హారం ధరించాలంటే వాళ్ళ ఒంట్లో కులీనులైన కాబూల్ లేక మొగలాయిల నెత్తురు ప్రవహిస్తూ ఉండాలి. ఈ హారం ధరించాలంటే కేవలం అందంగా ఉంటే సరిపోదు. దీన్ని కేవలం ధరించే అర్హత ఎవరికుంటుందంటే వాళ్ళ ఒంట్లో నిజమైన మొగలాయి నెత్తురు ప్రవహిస్తూ ఉండాలి. మరి నీ నెత్తురు? నాకు తెలిసినంత వరకు నీ ఒంట్లో ఉన్నది ఆ తిరుగుబాటుదారుని నెత్తురు. వాడు అందరి కళ్ళు కప్పి పరేరిలో ఉండేవాడు. అలాంటి పిరికివాడి నెత్తురు పంచుకున్న దానికి అంత దూకుడు మంచిది కాదు, తెలిసిందా? ఏమన్నా నువ్వు? నువ్వు మా నాన్నగారిని అవమానిస్తావా? అవమానించాను. ఒకటి నువ్వు బాగా గుర్తుంచుకో, మా వంశాన్ని వేలెత్తి చూపిస్తే నేను సహించలేను. జోదా అయితే సహిస్తుందేమో కానీ